హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ఈరోజు నేను మామిడికాయ రొయ్యలు చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. రొయ్యల్లో నీరు ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నీరు ఇంకిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా కూడా మగ్గుతాయి. బాగా కలుపుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినాయి కదండి, కొద్దిగా పసుపు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకుని వంకాయలు కూడా మగ్గేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వంకాయలు మగ్గిపోనియండి. ఇప్పుడైతే సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుని 2 నిమిషాల తర్వాత 2 స్పూన్లు కారం, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాలు ప్రతి రొయ్యలకి ముక్కలకి అన్నిటికీ కూడా కారం పట్టేంత వరకు కూడా మూత పెట్టేసుకుని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసుకుని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకు చేరుతాయి. అలాగే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియోస్. ప్లీజ్ చివరి వరకు చూడండి. వాటర్ పోసాం కదండి, ఇప్పుడైతే దగ్గర పడుతుంది. నేను కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టేసుకోవాలి. ఓకేనండి, కూర అయితే రెడీ అయిపోతుంది. పుల్లగా చాలా బాగుంటుందండి కూర అయితేని. నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి మామిడికాయ రొయ్యలు. అందులో 2 వంకాయలు అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.